దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మనము పరిశుద్ధ గ్రంథములో నుండి స్త్రీలను బట్టి ధ్యానం చేసుకొనుచూ ఉన్నాం. ఈరోజు భర్తను అపహసించిన మీకాలు గురించి మనము ఈరోజు పరిశుద్ధ గ్రంథము ద్వారా ధ్యానం చేసుకుందాం. తలవంచినట్లయితే ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృపను బట్టినైనా ఈ దినమందున తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథము నుండి ప్రభువా, మీకాలు అనే స్త్రీని బట్టి ప్రభువా మేము ధ్యానం చేసుకొనుచున్నాం. భర్తను అవమానపరిచి ఏ విధమైన శాపాన్ని పొందుకుందో ప్రభువా, ఏ రీతిగానైనా భర్త యొక్క అడుగుజాడ నడవకుండా ఉన్నదో ఆ విషయాలన్నీ మేము ధ్యానం చేసుకునేలాగున బిడలతో మీరు మాట్లాడండి. తద్వారానైనా మీకు సాక్షిగా జీవించే ధన్యతను మీరు కలుగు చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి మీకాలు భర్తను అవహేళన చేసిన మీకాలు. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 49వ వచన భాగములో సౌలుకి పుట్టినటువంటి బిడ్డల్లో ఈ మీకాలు ఆఖరి కుమార్తె అని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. మీకాలు అనగా దేవుని వంటి వారు ఎవరు? ఈమె బెన్యామీను గోత్రమునకు చెందిన ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు కుమార్తె. తల్లి అహీమయస్సు దావీదు గొల్యాతును చంపుట చూచిన మీకాలు అతనిని ప్రేమించ ప్రారంభించింది. అప్పుడు సౌలు 200 మంది ఫిలిష్తీయులను హతము చేస్తే నీవు రాజునకు అల్లుడువగుదువని దావీదునకు సమాచారం పంపాడు. దావీదు అలాగు చేసి తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి పెళ్లి చేస్తున్నాడు. దావీదు విధానంలో ఈ సౌలు అలాగు చేసి తన కుమార్తెను పెళ్లి చేస్తున్నాడని చెప్తుంది. ఈ ప్రసంగంలో అణుకువ ఆదర్శముగా నుండి భర్తను గౌరవించవలసిన స్త్రీ తన అహంకారము చేత ఎలా తన జీవితానికి విలువ లేకుండా చేసుకుందో మనము గ్రహిద్దాం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 25-27వ వచనములో సౌలు రాజు దావీదుకు మీకాలునిచ్చి పెళ్లి చేశాడని బైబిల్ మనకి తెలియచేస్తూ ఉంది. మొట్టమొదటిగా భర్త వెంట నడవనటువంటి ఈ స్త్రీ పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 11-12 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ దావీదు ప్రాణము తీయగోరి సౌలు అతని కొరకు కాపు పెట్టిన సంగతి తెలుసుకునే మీకాలు దావీదును కిటికీ నుంచి క్రిందకు దింపి పంపిందే కానీ నీతో నేను ఉంటాను, చావైనా బ్రతుకైనా నీతోనని ఒక్క మాట కూడా ఆమె అనలేదు. ఒక్క మాట కూడా ఆమె అనకుండా ఆ దావీదుని పంపించేసింది, కానీ ఈమె వెళ్ళలేదు. ఈనాటి క్రైస్తవ వివాహములో స్త్రీలు చేస్తున్న వాగ్దానములు వారు కట్టుబడి ఉన్నారా లేదా అనే విషయాన్ని పరీక్షించుకోవాలి. ఇక్కడ సమస్య వచ్చింది, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినప్పుడు అయ్యా నేను కూడా నీతో వస్తానులే, నా తండ్రి నిన్ను చంపాలనే ఉద్దేశంతో ఉన్నాడు, నీకు విలువ లేని చోట నేనెందుకుంటాను, నీవు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని ఆలోచన చేసిందా? లేదు. ఇక్కడ ఆమె భర్త వెంట నడవకుండా ఆమె దూరంగా ఉంది. ఇంకా ఆమె చేసిన పొరపాట్లు ఏంటంటే గృహదేవతలను ఎడువక అబద్ధమాడినటువంటి స్త్రీగా మీకాలు ఉంది. మొదటి సమూయేలు 19వ అధ్యాయం 13వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపు ఉంచి దుప్పటితో కప్పివేసి ఉన్నది. ఒకానొక సమయమందున సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మీకాలు దావీదును కిటికీ నుంచి తప్పించి మంచం మీద గృహదేవతలను పెట్టి
అతడు రోగి అయి ఉన్నాడని తండ్రికి అబద్ధమాడి చెప్పింది. ఇది ఎంతవరకు నిజం? ఈ విషయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది ఎంతో విచారమైనది. అంటే ఆత్మీయుడైన తన భర్తను వివాహమాడిందే కానీ ఆత్మీయత ఈమె జీవితంలో ఏమాత్రం కూడా లేదు. దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడని దేవుడే ఆయన చెప్తూ ఉన్నాడు. దావీదు మహారాజు దేవుని గొర్రెలు కాచుకునేటప్పుడు ఆయన దేవుని ఎంతగానో స్తుతించి మహిమపరిచి ఘనపరిచి నాట్యమాడి తంబురుతోనూ సితారుతోనూ ఎంతో దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు. అలాంటి భక్తిపరుడైన దావీదును వివాహం చేసుకొని ఉన్నది. ఆయన ప్రతిభను చూసి ప్రేమించి వివాహం చేసుకుందే కానీ ఏమాత్రము కూడా ఆత్మీయ జీవితాన్ని అందిపుచ్చుకోలేదు. భర్త యొక్క గొప్పతనాన్ని బట్టి ఇష్టపడింది కానీ భర్త ఎలా గొప్పవాడయ్యున్నాడా, ఎలా గొల్యాతును చంపగలిగి ఉన్నాడా, ఎలా ఇంత నా తండ్రి కంటే గొప్ప పేరు ప్రతిష్ఠితులు నీకు ఎలా వచ్చాయి, ఆ దేవుని నేను నమ్మాలి, ఆ దేవుని విశ్వాసం కలిగి ఉండాలి, ఆ దేవుని నిరీక్షణ కలిగి ఉండాలన్న ఆలోచన ఏమాత్రం కూడా ఈమెకు రాలేదు. ఈనాటి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒకవేళ నీ భర్త ప్రార్థనాపరుడై నమ్మకస్తుడై యథార్థవంతుడిగా ఉన్నప్పటికీ నీవు ఇహలోక ఆశలతో పడి నశించిపోతున్నావేమో. నీ భర్త దేవునిందు నీకు నమ్మకం లేకుండా, యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా తాత్కాలికమైన క్రైస్తవ జీవితంలో నువ్వు జీవిస్తున్నావేమో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువునందు నీవు నమ్మకం కలిగి ఉండాలి. అందుకని యోసేపు యొక్క దేవుణ్ణి బట్టి యోసేపు భార్య అసేనతో ఆమె ఫలించుడు కొమ్మగా ఉన్న దేవుని విశ్వాసము కలిగి ఆమె కూడా ఫలించింది. కానీ ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఎంత ఆత్మీయ విధానంలో ఉన్నాడో కానీ ఈమె ఏమాత్రం కూడా ఆమెకు ఆత్మీయ జీవితం అనేది లేదు. ఎందుకని మూర్ఖత చూపుతూ ఉన్నది. గృహదేవతలను బట్టి ఈమె ఆలోచన చేస్తుంది. అబద్ధమాడుట మాని సత్యమే చెప్పాలని బైబిల్ చెప్తుంటే ఈమె అబద్ధమాడుతుంది. అబద్ధ సాక్ష్యం అనేది పలకూడదని నిర్గమాకాండం 20:16 చెప్తూ ఉన్నాడు. కాబట్టి తండ్రి విధానముల అబద్ధం చెప్తుంది ఇక్కడ. అందుకని స్థిరత్వము లేని మేకాలుగా ఇక్కడ ఆమె ఎంచబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 25:44 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ సౌలు తన కుమార్తె అయిన మేకాలను దావీదు భార్యను షయల్తీయేలు గలీము వాడైన లాయిషు కుమారునికిచ్చి ఉండెను. మరలా ఈ యొక్క మేకాలుకు ఈయన వివాహం చేశాడు. దావీదు మహారాజుని చంపడానికి సౌలు ప్రయత్నం చేసినప్పుడు తప్పించుకొని పారిపోయిన దావీదు మరలా వస్తాడని చెప్పినప్పటికీ నిరీక్షణ లేని మేకాలు మరొక వివాహం చేసుకోవడానికి సమ్మతించి ఉన్నది. ఇది రాజైన దావీదు వద్దకు మరలా తీసుకొని రాబడింది. ఈ యొక్క ఆ మేకాలు ఫల్తీయేలును జ్ఞాపకం చేసుకొనక మర్చిపోయింది నిజమే. మరి స్థిరత్వము లేని ఈమె జీవితము, స్థిరము లేని ఈ మనస్సు, స్థిరము లేని వాగ్దానములో మనకుంటే దేవుని కోపానికి గురి కాక తప్పదు. స్థిరత్వం లేకపోతే ఎలా నీ విశ్వాస జీవితంలో, నీ భార్యాభర్తల జీవితంలో, నీ కుటుంబ విధానంలో స్థిరత్వం అనేది ఒకటి ఉండాలి. నీవు ప్రేమించి దావీదు మహారాజుని వివాహం చేసుకుని అదే స్థిరమ కలిగి నీవు ఉండాలి. మరలా ఇంకొక వివాహం చేసుకుని మరలా దావీదు మహారాజు దగ్గరికి వచ్చినప్పటికీ కూడా స్థిరత్వం లేని విధానంలో నీవు ఉన్నావేమో. కాబట్టి అలా నీవు ఉండకూడదు. అందుకని ప్రకటనా గ్రంథంలో చెప్తున్న నులివెచ్చనగా ఉండకూడదు. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చనగా ఉండకూడదని బైబిల్ మనకు చెప్తుంది. నిష్కపటమైన ప్రేమ ఉండాలి,
ప్రేమయందు స్థిరంగానే ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలని బైబిల్ యొక్క వాక్యాలు మనకు తెలియచేస్తున్నాయి. కానీ ఇక్కడ మీకాలు స్థిరత్వం లేని విధానములో ఉంది. ఇక్కడ తర్వాత భర్తను అవమానపరిచి ఉన్నది, అవహేళన చేస్తూ ఉంది, అపహసిస్తూ ఉంది, ఎగతాళి చేస్తూ ఉందని బైబిల్ మనకు జ్ఞాపకం చేసుకుంది. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతనిని హీనపరిచెను. దేవుని మందసము యొద్ద ఆయన నాట్యం చేస్తూ ఉన్నాడు, పరవశించిపోయినాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన అక్కడ చిన్నగా నాట్యం చేస్తూ ఉంటే మీకాలు ఇప్పుడు దావీదుకి భార్యగా వచ్చిన తర్వాత ఆ సత్యాన్ని కృతజ్ఞతను మర్చిపోయి రాజయ్యాక మందసాన్ని దావీదు అంతఃపురములో నుంచి తీసుకుని వచ్చినప్పుడు రాజు భార్య అయిన తర్వాత ఆ అంతఃపురంలోకి మందసము తీసుకుని వచ్చినప్పుడు నాట్యమాడి కీర్తన పాడుచున్న తన భర్తను అపహాస్యం చేసి హీనపరుస్తూ ఉంది. చూడండి ఎంత అవిధేయత కలిగి ఉన్నాడు, ఎంత అంటే భర్త విషయంలో ఎలాంటి స్థిరత్వం లేని నమ్మకం లేని వ్యక్తిగా స్త్రీగా ఉందండి. అందుకనే భర్త ప్రేమను చూసి దేవుణ్ణి ఘనపరచవలసిన ఈ మీకాలు గర్విష్టి అయ్యి దావీదు కోపానికి, దేవుని కోపానికి కూడా గురయ్యింది. కాబట్టి దావీదు యొక్క కోపానికి, దేవుని కోపానికి కూడా ఈమె గురైంది. చూడండి ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాడు. ఆ మందసం విధానములు ఆయన ముందు నడిపిస్తూ ఉంటే నాకింత గొప్ప కార్యం చేశాడు దేవుడు, నన్ను రాజుగా చేస్తున్నాడు, నన్ను గొప్పవాడిగా చేసుకున్నాడు, నేను ఎంతటి వాడిని, గొర్రెలు మేపే వాడిని, నేను దూరంలో ఉండేవాడిని, నా అన్నలు నా తండ్రి అందరూ కూడా నన్ను ప్రక్కన వెళ్ళి నెట్టివేసిన వాడను, నన్ను ఇంత గొప్పవాడిని చేసిన నా దేవునికి ఆయన ఎంతగానో మైమరిచిపోయి స్తుతిస్తూ ఉంటే మీకాలు మాత్రం గర్విష్ఠురాలిగా ఉండి అపహాస్యం చేస్తుంది, హేళన చేసింది, అవమానపరిచి ఉన్నది. ఇక్కడ ఇశ్రాయేలు చెదిరిపోయి హేళనగా ఉన్నారు. ఇక్కడ అపహాసకుల కంట తీర్పు అనేది ఉంటుంది. సియోను కుమారి, అపహాస్యము చేయుచున్నదానా నీకు శ్రమ. ఎవరిని అపహాస్యం చేస్తున్నావు? దేవుని బిడ్డలని, దేవుని ఆరాధించే విధానాన్ని, దేవుని స్తుతించిన విధానాన్ని నువ్వు అపహాస్యం చేస్తున్నావేమో. నీవు గర్వమైనటువంటి హృదయముతో నీవు ఉండి అపహాస్యం చేస్తున్నావేమో. దానికి తగినటువంటి శిక్ష ఈ మీకాలు పొందుకుంది. ఎలాంటి శిక్ష ఆమె పొందుకుంది? అదే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరించబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనునగుడునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనక ఉండెను. దేవుని యొక్క విధానములో, దేవుడు ఇచ్చిన విజయములో దావీదు మహారాజుని వివాహమాడినటువంటి ఈ మీకాలు ఏం చేసిందంట? ఇక్కడ దేవుని యొక్క విధానములో అవమానపరిచి ఉన్నది, అవహేళన చేసి ఉన్నది. అందుకని మరణించే వరకు కూడా గొడ్రాలుగానే మిగిలిపోయింది. ఈనాడు క్రైస్తవ విశ్వాస జీవితంలో గొడ్రాలుగా మిగిలిపోయిన నీ ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ అలాంటి గర్వపు హృదయముతో నీవు ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. దేవుని ఎదుట నీవు దీన మనస్కులు కలిగి, దేవుని దగ్గర లోబడే విధానము లేకుండా, దేవుని యందు నీవు నమ్మకత్వం లేకుండా గర్వించే విధానములో ఉన్నావా? భక్తి విషయములో, ప్రేమించే విషయములో, ఎదుటివారిని వారికి సహాయం చేసే విధానములో,
ఎదుటివారితో మాట్లాడే విధానంలో నీ తండ్రి ధనాన్ని బట్టో, నీ భర్త యొక్క ధనాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, గొప్ప పేరుని బట్టో, నీ జాతి వారికి ఉన్న గొప్ప విధానమును బట్టి వారిని అవమానపరుస్తున్నావేమో జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే అవమానపరిచినందువలన నష్టపోయింది మేకాలే. భర్త నుండి తండ్రిని కాపాడగలిగిందే కానీ భర్తను నిర్లక్ష్యం చేసి మాట్లాడే భర్త కోపానికి గురైంది. మరణం వరకు కూడా పిల్లలు లేకుండా దేవుడు కనకుండా చేశాడంట. అంటే ఏమర్థమవుతుంది? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దేవుని యొక్క స్వాస్థ్యము దేవుడిస్తాడు. కాబట్టి గొడ్రాలుగా ఈమె మిగిలిపోయిందంటే దేవుడే పిల్లల కనకుండా ఇంక చేసేసాడు అంతే. అంతటి శాపానికి గురైంది మేకాలు. గొడ్రాలుగా ఉన్నవారు దేవుని దగ్గర వేడుకున్నప్పుడు, దేవుని దగ్గర వాళ్ళు మనవి చేసుకున్నప్పుడు అనేక సంవత్సరాల తర్వాత నిండు వృద్ధాప్యములో కూడా బిడ్డలనిచ్చిన ఘనత దేవునిదే. మరి అలాంటి బిడ్డలు నువ్వెందుకు పొందుకోలేకపోయినావు? నీకెందుకు దేవుడు ఇవ్వలేకపోయినాడు? ఎలాంటి లోపాలున్నా, ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మార్గంలో ఉన్న బిడ్డలు ఆ యొక్క బహుమానాన్ని పొందుకున్నారు కదా. నీకెందుకు బిడ్డలు లేరు? నీకెందుకు సంతానం కలగలేదు? నీవెందుకు గొడ్రాలుగా మిగిలిపోయినావనే విధానంలో ఆనాటి మేకాలు, ఈనాడు కూడా అలాంటి మేకాలుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారేమో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే కనకుండా చేశాడంటే అది ఎంత శాపం అండి. ఈ రోజుల్లో ఏది ఉన్నా లేకపోయినా నీకు బిడ్డలు ఎంతమంది, నీకు కుమారులు కుమార్తెలు ఎంతమంది, నీకు సంతానం ఉందా, బిడ్డలున్నారని అడుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి శాపాన్ని నీకు రాకుండా, అలాంటి శాపాన్ని నువ్వు పొందుకున్నావంటే ఎంతగా దేవుని యందు విశ్వాసము లేని మూర్ఖతరం వారిలాగా నీవు ఉన్నావేమో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేకాలు భర్తను అపహసించింది, దేవుణ్ణి అపహసించింది. దేవుని ద్వారా శాపాన్ని మిగిలించుకొని గొడ్రాలుగా చరిత్రలో నిలిచిపోయింది. కాబట్టి నీవు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ రీతిగా నీవు ఉన్నావు, ఎలా నువ్వు జీవిస్తున్నావు. ఎందుకనగా ఆయన నీకు శిరస్సు, నీ భర్త నీకు శిరస్సు. శిరస్సును గౌరవించవలసిందే కానీ అవమానపరచకూడదని నువ్వు గుర్తుంచుకోవాలి. నీ భర్త నీకు శిరస్సు కాబట్టి నువ్వు గౌరవించాలి, నువ్వు సంతోషపడాలి. నువ్వు అవమానపరిచినట్లయితే దాని ద్వారా నీకు శాపం వచ్చి ఉన్నది. కాబట్టి నువ్వేం చేయాలంట? దూషణ మాటలు పలికినటువంటి యోబు భార్య కూడా నువ్వు చచ్చిపోయా అంటుంది. ఎంత దౌర్భాగ్యపు స్థితి. కాబట్టి నీ భర్త విషయంలో, నీ భర్తకున్నటువంటి భక్తిలో నీకు కొంచెమైనా లేకుండా నీవు ఉన్నావా? క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ విధానములో, యేసు ప్రభువు నమ్మిన బిడ్డల విధానములో ఎదుటివారి మీద ప్రేమ, జాలి, కరుణ ఏమీ లేకుండా నీకు నీవుగానే ఉండాలి, నీకు నీవుగానే బ్రతకాలి. నీ ఒక్కదానివే బ్రతకాలి, నీ ఒక్కదానికి ఆస్తి కావాలి, నీ ఒక్కదానికి ఐశ్వర్యం కావాలి, నీ ఒక్కదానికి ఇళ్ల స్థలాలు కావాలి, నీ ఒక్కదానికి కావాలి, ఇంకెవరికి వద్దా? ప్రేమించే గుణం లేనప్పుడు దేవుని యొక్క గర్భఫల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. జ్ఞాపకం చేసుకో. దేవుడు పిల్లల కనకుండా చేయగలిగిన శక్తి సామర్థ్యము మనుషులకు లేదు, కానీ దేవునికి ఉంది. దేవునికి లోబడు. దేవునికి లోబడాలి. నీవు దేవునిని విశ్వాసం కలిగి ఉండాలి. ఇక్కడ భర్త నేను అవమానపరచడము ద్వారా, దేవుణ్ణి అవమానపరచడము ద్వారా మేకాలు గర్భఫలం పొందుకోలేకపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంపైన మాటలు వ్యర్థముగా ఉంటాయి. కాబట్టి కీడును బట్టి మాట్లాడకూడదు. వ్యర్థమైన ప్రతి మాటకు తీర్పులోనికి వస్తాయి. కాబట్టి మేకాలు తన భర్తకు సహకరించకుండా, తన ప్రేమకు ముగ్ధురాలై కృతజ్ఞత లేకుండా దేవుడిచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. ఆయన గొల్యాతును చంపగలిగిన ధీరుడు, వీరుడని నువ్వు అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, మరి అది ఏమైంది?
ఏమాత్రం కూడా గౌరవించకుండా నీవు ఉన్నట్లయితే దేవుడిచ్చిన అవకాశాన్ని చేజార్చుకొని ఘనపరచబడవలసిన ఆమె ఘనహీనంగా ఎంచబడి జీవితాంతము గొడ్రాలుగానే మిగిలిపోయింది. మరణం అయిపోయే వరకు కూడా ఇక పిల్లలు లేరని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. అంటే ఎంత శాపాన్ని పొందుకున్నావు. ఏమున్నా లేకపోయినా బిడ్డలు కావాలి, సంతానం కావాలి, వారసులు కావాలని అందరూ భావిస్తూ ఉంటారు. నీ అవిధేయత వలన, నీకున్న అనాలోచితమైనటువంటి విధానం వలన నువ్వు ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నావంటే దేవుని యొక్క గర్భఫల బహుమానాన్ని కూడా నువ్వు పొందుకోలేవు. దేవుణ్ణి మహిమపరచకుండా అవమానపరిచింది, భర్త అడుగుజాడలు నడవకుండా ఉంది. కాబట్టి ఈనాటి క్రైస్తవ జీవితంలో ఇంకా బిడ్డలు లేకుండా నీవు ఉన్నట్లయితే ఏ విషయంలో గర్వపడుతున్నావు? డబ్బు ఉంటే నాకు అన్నీ దొరుకుతాయి అనుకుంటావేమో, డబ్బు ఉంటే నాకు పనిచేసేవాళ్ళు చాలామంది ఉంటారు అనుకుంటేమో. కానీ బిడ్డలు కలగట్లేదంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి, ఏడవాలి, నీ తప్పును నువ్వు తెలుసుకోవాలి. నీవు దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. ప్రభువా, ఇప్పటి వరకు నేను గర్వాంధురాలుగా ఉన్నాను తండ్రి. నిన్ను కానీ మీ బిడ్డలను కానీ ఇదిగో నా భర్త విషయంలో అవిధేయురాలుగా నేను ఉన్నానయ్యా. ప్రేమించే మనసు లేకుండా అపహాస్యం చేసి, ఎగతాళి చేసి, గేలిలు చేసే విధానంలో ఇప్పటి వరకు నేను బ్రతికాను తండ్రి. నా జీవితాన్ని మార్చు. నాకు అలాంటి శాపం ఉన్నట్టయితే శాపాన్ని తీసివేయగల దేవుడు నీవే అని గుర్తెరిగి దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలని పరిశుద్ధుడైన దేవుని యొక్క మాటలు నీకు తెలియచేస్తున్నాయి. ఒకవేళ ఇప్పటికీ నువ్వు ఆ శాపాన్ని పొందుకుంటూ బహుమానం లేకుండా ఉన్నావేమో, నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, శాపానికి విరుగుడు నీవే, శాపానికి విమోచన కలిగించేది నీవే. కాబట్టి నీ మాటలు వింటానయ్యా, నీకు లోబడి బ్రతుకుతానయ్యా, నాకు కావలసిన గర్భఫల బహుమానం ఇది ఇవ్వు తండ్రి అని ఎప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభువుకు ప్రార్థించు, ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండాలని ఈరోజు మీకాలు ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి నీ జీవన విధానాన్ని మార్చుకోమని దేవుడు నీకు ఇప్పుడు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి నాయనా మీకు స్తోత్రములు. మీ కృపను బట్టి ప్రభువా, ఈ యొక్క దినమందునైనా మీరు మీకాల ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. వీరిన బిడలతో ప్రభువా మీరు మాట్లాడి ఉన్నారు. ఈ మాటలు వినుచున్న వారిలో నాయన ఎప్పటి వరకు అలాంటి శాపాన్ని ఒకవేళ పొందుకొని ఉన్నారేమో నాయన, ఇక నుంచి తండ్రి పశ్చాత్తాపడి ఆ బహుమానమును పొందుకొని వారు కుటుంబం వారితో సంతోషము సమాధానం కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి. భర్త దేవుణ్ణి ప్రభు అవమానపరిచి అవహేళనపరిచి ఉన్న విధానములో శాపాన్ని పొందుకుందునైనా క్రైస్తవ విధానములో మార్గములో ఉండి కూడా ప్రభువా అనేక మందిని ఎగతాళి చేసే, గేలిలు చేసే భక్తిపరులుగా ఇంకా మిగిలిపోయి శాపాన్ని పొందుకుంటున్న భక్తురాలు ఉన్నారేమో నాయనా. అలాంటి స్థితిని వారు తీసివేసుకునేలాగున వారు ఇక నుండి నాయనా పశ్చాత్తాపడి ఆ శాప విమోచనను పొందుకునేలాగున సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభునందు నాయనా నమ్మకమైన విశ్వాసము ఉంచులాగున మీ సహాయమును, మీ కృపయు, మీ కాపుదల, మీ భద్రతను వారికి కలుగు చేయండి. వారి దోషములు, వారి పాపములన్నీ క్షమించినైనా వారికి కావలసిన దీవెన, ఆశీర్వాదం, బహుమానమును సమస్తమును మీరు కలుగు చేయమని త్వరలో రానున్న మా ప్రభువును మా రక్షకుడునైనా నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.